వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్కి నేను చేసే ప్లమ్ కేక్ని మీ ఇంట్లో చేసి పెట్టండి. మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకెందుకు లేట్, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆరెంజ్ జ్యూస్ బౌల్లో వేయండి. నెక్స్ట్ 1/4 కప్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేశాక బాగా కలిపి మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. నేనైతే నైట్ చేశాను కాబట్టిగా నైట్ మొత్తం ఫర్మెంట్ చేశాను. మీరు ఇప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక 2 అవర్స్ ముందే ఫర్మెంటేషన్ స్టెప్ని చేయండి. 2 అవర్స్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. 1/4 కప్ వాటర్ కూడా యాడ్ చేసి క్యారమెల్ సొల్యూషన్ని ప్రిపేర్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ షుగర్, బేకరీ వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 1 కప్పు బటర్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్, 1/4 కప్ పాలు యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ సొల్యూషన్ లాగా బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కేక్ మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రెయినర్ పెట్టి 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా ఫర్మెంట్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత క్యారమెల్ సొల్యూషన్ కూడా యాడ్ చేయాలి. దీన్ని కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకుంటూ ఉండాలి. దీనిలోనే మనం మిక్సీ జార్లో పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని దానిలో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఆ తర్వాత స్ట్రెయినర్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ జల్లించాలి. మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకుంటూ ఫైనల్గా ఒక నిమ్మ చెక్క పిండుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి. మీరు 1 డైరెక్షన్లో చేస్తే 1 డైరెక్షన్లోనే కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేస్తే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్నే యూజ్ చేయాలి. లేకపోతే కేక్ బాగా బేక్ అవ్వదండి. ఇది మాత్రం చూసుకోండి. కేక్ మౌల్డ్ తీసుకొని దానిలో బటర్ పేపర్ ఆర్ మైదా పిండితో డస్టింగ్ చేయాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండితో అయితే ముందుగా కేక్ మౌల్డ్కి ఆయిల్ ఆర్ బటర్ మౌల్డ్ మొత్తం అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేయండి. ఎక్సెస్ పిండిని బయటకు తీసేయండి. ఆ తర్వాత ఈ కేక్ మౌల్డ్లో మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ని ట్యాప్ చేయండి. ఎందుకంటే లంప్స్ ఫామ్ అవుతాయి. గాలి ఉండల్లాగా వెళ్ళిపోయి కేక్ సరిగా బేక్ అవ్వదు. ఈ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తూ ట్యాప్ చేయండి. ఈలోపు మనం కేక్ బేకింగ్ కోసం పెద్దగా ఉండే పెద్ద డబరా తీసుకొని ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి ప్రీహీట్ చేయండి. సిమ్లో పెట్టి ప్రీహీట్ చేయండి. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని మూత పెట్టి బేకింగ్ చేయండి. నాకైతే 40 to 45 మినిట్స్ పట్టింది కేక్ మొత్తం బేక్ చేయడానికి. ఇలా కేక్ బేక్ అయిందో లేదో టూత్పిక్ ఆర్ ఫోక్తో చెక్ చేసుకుంటూ ఉండండి. 45 మినిట్స్ తర్వాత బయటకు తీసి చల్లార్చిన తర్వాత కేక్ అంచులన్నీ కట్ చేసుకుంటూ డీమోల్డ్ చేయండి. చూసారా ఎంత స్పాంజీగా ఉందో? ఇదేనండి బేకరీ స్టైల్ ప్లమ్ కేక్. ఎంత స్పాంజీగా ఉందో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.